పెట్టారు. దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో రాగి వైర్ను దుండగులు చోరీ చేస్తున్నారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు అనుమానితుల కదలికలపై నిఘా ఉంచి చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుండి 88 కేజీల రాగి వైర్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 6గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు డీఎస్పీ లక్ష్మీనారాయణ. 72 ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి 588 కేజీల రాగి తీగను దొంగిలించారని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు చేసిన అన్ని ఎక్కడెక్కడ చేశారు ఏమి అని వివరంగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు చేసిన దొంగతనాలు మొత్తం ఏమి ఒప్పుకున్నారంటే టోటల్ 23 కేసులు ఉన్నాయి జరిగిన కేసులు. ఆ 23 కేసులకు సంబంధించి 72 ట్రాన్స్ఫార్మర్లు మేము పగలగొట్టినామని అవన్నీ పగలగొట్టేసి అందులో రాగి వైర్ను మేము ఒంగోలులో ఉండే ఆంచారయ్య అనే అతనికి అమ్మినామని, అందులో కొంతంగా అమ్మే పెండింగ్ ఉన్న వ్యక్తిని ఈరోజు పట్టుకున్నామని చెప్పారు. సో వాళ్ళు మొత్తం చేసిన నేరాలు 23, కానీ పగలగొట్టిన ట్రాన్స్ఫార్మర్లు 72. సో వీళ్ళందరూ మన జిల్లాలో ఉన్న ముండ్లమూరు, తాళ్లూరు, దర్శి, కేకేమిట్ల, తర్లుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పగలగొట్టిన ట్రాన్స్ఫార్మర్లు కాకుండా మన పక్క జిల్లాలో కూడా బాపట్ల జిల్లాలో అద్దంకి, వర్సిపాడు, అక్కడ కూడా ఆ స్టేషన్ల ఏరియాలో కూడా చాలా పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టడం జరిగింది. ఆ కేసులు కూడా ఒప్పుకున్నారు. ఆ మొత్తం కేసులు కలిపి ఈరోజు వారి దగ్గర నుంచి మనం అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క ఒప్పుదల స్టేట్మెంటు అంతా రాష్ట్ర